ఏయ్ బాబాయ్, రావణాసురుడు మా నాన్న చాలా గొప్పవాడైతే అతడికి శక్తి చాలదు, రాముడు వస్తే మనకేదో అయిపోతుంది, నష్టం వచ్చేస్తుందని ఇలా భయపడతావా? మా వంశంలో ఉండేటటువంటి వాళ్ళకి ఇలాగనా చెప్పడం? నువ్వు మా వంశంలో నువ్వు తప్ప పుట్టావు అన్నాడండి ఆయన విభీషణుని పట్టుకుని. చిన్న పిల్లాడు సభలో పెద్దవాళ్ళని అలా అనొచ్చండి? సభకంటూ ఒక మర్యాద ఉంటుంది కదా. ఆ మాత్రపు మర్యాద పాటించకపోతే ఆ పిల్లాడిని పిలిచి రావణాసురుడు, ఏయ్ ఇంద్రజిత్, తప్పు, అలా మాట్లాడకూడదు, కూర్చో అనాలి కదండి. అనలా. వేష్ బాగా చెప్పావా అన్నాడండి. దాంతో పాపం విభీషణుడికి బాధేసింది. అన్నా, నేను నాకేదో లాభం కావాలని చేయటంలే, నాకు నష్టం వచ్చేది ఏం లేదు, కానీ